ఇవాళ ఈ వీడియోలో పాన్ కార్డ్ ఎలా అప్లై చేయాలి? మీ సేవకు వెళ్ళకోకుండా. మీ ఫోన్‌లోనైనా చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఎటువంటి ల్యాప్‌టాప్ ఉన్నా కూడా చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మనం ఇన్‌కమ్ టాక్స్ సైట్‌కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ కనిపిస్తుంది కదా! ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అని. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్‌లో ఇన్‌స్టాంట్ ఈ-పాన్ అని ఉంది. ఇక్కడ ఇన్‌స్టాంట్ ఈ-పాన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ నాకు కొంచెం స్లో ఉన్నట్టుంది నెట్. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత గెట్ న్యూ ఈ-పాన్ ఆల్రెడీ చేసి ఉంటే స్టేటస్ లేదా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అక్కడ నుంచి. సో, మనం న్యూ పాన్ కోసం కాబట్టి గెట్ న్యూ ఈ-పాన్ దగ్గర క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది అడుగుతుందన్నమాట. ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఇవ్వాలి ఇక్కడ. నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తున్నా. ఆధార్ కార్డ్ నెంబర్ నేను ఇచ్చేసాను. ఇక్కడ కింద ఉన్న వాటికి ఒకసారి చదివి కన్ఫర్మ్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ అనేది యాక్టివ్‌గా ఉండాలి, లింక్ అయి ఉండాలి. లేకపోతే రాదు. ఒకసారి చూసుకొని మరి చేయండి. లింక్ మొబైల్ కూడా దగ్గర ఉండాలి మన దగ్గర. ఇక్కడ కూడా మీరు టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఇక్కడ మనకి ఆధార్ మొబైల్ నెంబర్కి ఇది ఆధార్ ఏ మొబైల్ నెంబర్కి అయితే వస్తుందో లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. నాకైతే ఓటీపీ వచ్చింది. నేను ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మీరు అగ్రీ అనే బాక్స్లో టిక్ చేసేయండి. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి మన డీటెయిల్స్ అనేవి వస్తాయి. మనకి అదొకసారి డీటెయిల్స్ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు కింద యాక్సెప్ట్ అని ఉంది కదండి, అక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు. చేసిన తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్లో ఒకటి అడుగుతుంది. మెయిల్ అనేది వెరిఫికేషన్ మీన్స్ వ్యాలిడేట్ చేసుకోమని చెప్తుంది. కరెక్టే ఉండుంటే నో ప్రాబ్లం, వ్యాలిడేట్ చేయకపోయినా పర్లేదు. నేను మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. సో వ్యాలిడేట్ చేయట్లేదు నేను, పర్లేదు మెయిల్ కరెక్ట్గానే ఉంది అలా అని చెప్పేసి చేయట్లేను. పాన్కి సంబంధించిన డేటా ఏదైనా ఉండుంటే మన మెయిల్కి అనేది మెయిల్ రావడం జరుగుతుంది. ఇక్కడ నాకు సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది అయిపోయింది. సో ఈ అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటే మీకు ఫర్దర్గా స్టేటస్ కానీ లేకపోతే డౌన్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి ఫిజికల్గా పాన్ కార్డ్ కావాలంటే దానికోసం ఇంకో వీడియో చేస్తాను. దానికోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.